హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఎస్జిటికి అయితే టెట్ పరీక్షలు అయితే ప్రారంభమైనాయి కదా. అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ రాస్తున్నారు, అలాగే డిఎస్సి అభ్యర్థులు కానీ రాస్తున్నారు. పేపర్ అయితే మోడరేట్గానే ఉందని అంటున్నారు. కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్ అయితే టఫ్గా అడుగుతున్నారు. గణితము, ఇంగ్లీష్ ఇలాంటివి అయితే టఫ్గానే అడుగుతున్నారు. ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి కఠినంగానే అనిపించవచ్చు. ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళైతే ఉన్నారో వీళ్ళకైతే మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు రిపీటెడ్గా రివిజన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తూ ఉంటారో వీళ్ళు తప్పకుండా ఇలాంటి టాపిక్స్ నుంచే ప్రశ్నలు వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది. రిపీటెడ్గా ఇదే టాపిక్స్ నుంచే ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి టాపిక్స్ మాత్రం చూసుకుని వెళ్ళండి తప్పకుండా. అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టఫ్గా వచ్చే ఏ సబ్జెక్ట్స్ అయితే అడుగుతున్నారో అవి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకెళ్ళండి. తప్పకుండా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూద్దాం, ఈరోజు సైకాలజీ వచ్చి మూర్తిమత్వ మూలకాల గురించి అయితే ప్రశ్న అడుగున్నారన్నమాట. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం 10 మూలకాలు అయితే ఉంటాయి దీనికి సంబంధించి మూర్తిమత్వం గురించి. అలాగే విద్యాస్థాయి, ప్రజ్ఞ, బౌద్ధిక సామర్థ్యము ఇలాంటి వాటి గురించి ఉంటాయి. 10 ఉంటాయి. ఆ 10 వాటి నుంచి అయితే ఏదో ఒక దాని నుంచి అయితే ప్రశ్న వచ్చింది అయితే అంటున్నారు. అలాగే కరికులం గురించి ఒక ప్రశ్న అడిగినారు అంటున్నారు కాబట్టి అది కరెక్ట్గా ఏ ప్రశ్న అనేది చెప్పలేకపోతున్నారు. అలాగే నెక్స్ట్ ఏకకారక సిద్ధాంతంలో సంబంధం లేనివారు అన్నారంట. 4 ఆప్షన్స్ ఇచ్చేసి క్రింది వారిలో ఏకకారక సిద్ధాంతానికి సంబంధం లేనివారు అన్నారంట. అది చూసుకోండి. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రతిపాదనలు. అలాగే నెక్స్ట్ చూస్తే భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టింది. దీనికి సరైన సమాధానం అయితే నోమ్ చామ్స్కీ సరైన సమాధానం. ఎందుకంటే దీనికి సంబంధించి నోమ్ చామ్స్కీకి ఇతను ఏమైనా రచనలు చేశాడా, అలాగే నెక్స్ట్ ఇతని సిద్ధాంతం భాషా గ్రహణ సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం గురించి కానీ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ దౌర్జన్యకార ప్రవర్తన కారణాలను అడిగి ఉన్నారంట. నెక్స్ట్ ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని సూచించిన కమిటీ అని చెప్పి ఒక ప్రశ్న అడుగున్నారంట. అలాగే టీఏటీలో కార్డుల సంఖ్యను, అలాగే నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మీరు నెక్స్ట్ ఎవరైతే వెళ్ళినారో సిఏటీ ఉంది కదా, చిల్డ్రన్ అప్పర్ సెషన్ టెస్ట్, ఎంఎంపిఐఈ, అలాగే రోషన్ ఇంక్ బ్లాక్ టెస్ట్ ఉంది కదా, ఇలాంటి వాటి గురించి కానీ చూసుకెళ్ళండి. ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ తప్పకుండా రక్షక తంత్రాలు ఏంటంటే రక్షక తంత్రాలు ఉంది కదా, ఈ రక్షక తంత్రాల నుంచి కానీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి రక్షక తంత్రాలు. అలాగే నెక్స్ట్ ఏంటంటే బదలాయింపు, అభ్యసన బదలాయింపు. ఇది లేకుండా ప్రశ్న రావట్లేదు, క్వశ్చన్ పేపర్ సెట్ చేయట్లేదు. తప్పకుండా దీని నుంచి ప్రశ్న వచ్చే అవకాశం అయితే అభ్యసన బదలాయింపు, రక్షక తంత్రాలు అయితే చూసుకువెళ్ళండి. అలాగే నెక్స్ట్ చూస్తే వికాస సూత్రాలు ఉన్నాయి కదా, ఈ వికాస సూత్రాల గురించి చూసుకువెళ్ళండి. నెక్స్ట్ చూస్తే వైగాట్స్కీ ప్రకారం కింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అన్నారు. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏంటంటే విశ్లేషణ, సంశ్లేషించడము ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే ప్రాథమిక స్థాయిగానే ఉంటాయి, అవి కానీ చూసుకెళ్ళండి. ఈసారి దాంట్లో నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జెడ్పీడీ అంటే ఏంటి, ఎంకేఓ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకెళ్ళండి. నెక్స్ట్ వైగాట్స్కి ఏ దేశస్తుడు ఇతను చేసిన రచనలు కానీ చూసుకెళ్ళి. నెక్స్ట్ కోల్బర్గ్ దశలు స్థాయిలు ఉన్నాయి కదా, దీని నుంచి ప్రశ్న వచ్చే అవకాశం. అలాగే నెక్స్ట్ సృజనాత్మక ప్రక్రియలు దశలు అయితే అడుగున్నారంట. అదేంటంటే 4 దశలు ఉంటాయి: సన్నాహ, గుప్త, అంతర్దృష్టి, నెక్స్ట్ నిరూపణ దశ. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ వరుస క్రమమైన అడిగే అవకాశం ఉంటుంది, లేకపోతే వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకొని వెళ్ళండి, తప్పకుండా ప్రశ్న వచ్చు. అలాగే నెక్స్ట్ సృజనాత్మకతపై పరిశోధన చేసినది ఎవరు, దీనిపైన ఏమన్నా బుక్స్ ఉన్నాయా, ఆ బుక్స్ ఎవరైనా రచించున్నారా, దాని గురించి చూసుకెళ్ళండి. నెక్స్ట్ ఓఈఆర్ రూపాలు అని చెప్పిన్నారు, దీన్ని చూసుకోండి. ఇది ఐసీటీకి సంబంధించి. అలాగే మానవ మనుగడకు సంబంధించి డెకార్ట్ ఒక నిర్వచనం ఇస్తారు, ఆ నిర్వచనం గురించి చూసుకోవాలి. నెక్స్ట్ ఆన్ మెమరీ గ్రంథ రచన, ఇది ఎబ్బింగ్హాస్ రచిస్తారు 1885లో. అలాగే స్మృతి విస్మృతి, మళ్ళీ చెప్తాను, స్మృతి విస్మృతి దాదాపు 3 పేజీలు ఉంటుంది. ఈ 3 పేజీల నుంచి ప్రతి సెషన్ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మృతి రకాలు, తర్వాత విస్మృతి శాతం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధము ఇలాంటి, అలాగే విస్మృతి గల కారణాలు, అలాగే స్మృతిని పెంపొందించే పద్ధతులు, గుర్తింపు పైన ప్రశ్న వచ్చే అవకాశం, పునరభ్యసనం పైన, పొదుపు పద్ధతి పైన లెక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రఫ్గా ఒకసారి చూసుకెళ్తే మనకు అక్కడ ఒక క్వశ్చన్ వచ్చే, ఎందుకంటే ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి ఒకసారి చూసుకొని రివిజన్ చేసుకొని అక్కడి నుంచి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే తక్కువ కాలం ఉండే స్మృతి చూడండి, 2 ప్రశ్నలు వచ్చినాయి, తప్పకుండా స్మృతి విస్మృతి చూసుకొని వెళ్ళండి. అలాగే స్టాటిస్టిక్స్ ఏ భాష పదం అన్నారు. నెక్స్ట్ చూస్తే బోయి బియ్యమన్న స్వీయ రచన అయితే అడుగున్నారంట. నెక్స్ట్ మ్యాథ్స్ చూస్తే 3 వరుస సహజ సంఖ్య లబ్ధం అడుగున్నారంట. నెక్స్ట్ సౌధములో ఉత్పత్తి అర్థం అడుగున్నారు. నెక్స్ట్ కంఠతాళ వేల గురించి అయితే ప్రశ్న అడుగున్నారంట. అలాగే స్కౌట్స్లో 6 నుంచి 10 సంవత్సరాల బాలురుని ఏమంటారని అడుగున్నారంట. ఇదేంటంటే మనకి 8th క్లాస్లో ఉంటుంది, రేంజర్స్, రోవర్స్ అని చెప్పి ఉంటారు, బుల్బులు అని ఉంటాయన్నమాట, అక్కడ చూసుకెళ్ళాలి. నెక్స్ట్ ప్రేరణకు సంబంధించి ప్రశ్న అడుగున్నారు. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలపైన తర్వాత ఏంటంటే పావ్లోవ్ సిద్ధాంతము, స్కిన్నర్ సిద్ధాంతము, గెస్టాల్ వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఇది థార్న్డైక్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలు అయితే చూసుకెళ్ళండి. నెక్స్ట్ తెలుగుకి వస్తే మేఘం అర్థం, చాలామంది చదవరు, అర్థాలు
పక్షుల పేర్లు, అలాగే జంతువుల పేర్లు ఉంటాయి కదా! ఇలాంటి వాటికి సెపరేట్‌గా ఇలాంటి అర్థాలు చూస్తేనే ఇక్కడ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అని మనకే అనిపిస్తుందనమాట. ఇలాంటి అర్థాలు చూసుకొని అలాగే ప్రతి చాప్టర్ వెనకాల ప్రకృతి వికృతులు ఉంటాయి. ఈ తప్పకుండా ప్రకృతి వికృతులు చాప్టర్ వెనకాల ఉన్న లాస్ట్ బుక్‌లో బ్యాక్ సైడ్ అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు ఉంటాయి. అవైనా చూసుకెళ్ళండి. ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అవి గాని చూసుకెళ్ళండి. మెయిన్ ఫోకస్ ఏంటంటే టెక్స్ట్ బుక్ చివరిలో ఉంటాయి కదా! ఆ ప్రకృతులు, వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు చూసుకుని నెక్స్ట్ మదనం నానార్థాలు అనంటే దీనికి ఉమ్మెత్త పువ్వు ఇది వస్తుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. 8దో తరగతిలో ఉంటుంది. అలాగే కర్తరి వాక్యం, కర్మణీయ వాక్యం. కర్తరి వాక్యంలో, కర్మణీయ వాక్యంలో ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుందంటే కర్తరి వాక్యంలో కర్తకి ఏ విభక్తి చేరుతుంది, కర్మకి ఏ విభక్తి చేరుతుంది. అలా కర్మణీయ వాక్యంలో కర్తకి ఏ విభక్తి, కర్మకి ఏ విభక్తి చేరుతుంది. బడు ఎక్కడ చేరుతుంది, లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని కర్మణీయ వాక్యంలోకి మార్చమండము, కర్తరి వాక్యంలోకి మార్చమండం అనే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ పూర్వస్వరం, పరస్వరం అయితే ప్రశ్నలు అడుగున్నారంట. నెక్స్ట్ కుతుబ్ మినార్ ఎవరికి అంకితం చేశారని అడుగున్నారు. అలాగే కాకతీయుల శాసనం అయితే అడుగున్నారంట. గురు తేజ్ బహదూర్ ఎవరికి సమకాలీనుడు అని చెప్పి అడుగున్నారంట. అలాగే ఇంగ్లీష్కి వస్తే డైరెక్ట్ స్పీచ్, ప్రిన్సిపల్ క్లాజు, సింపుల్ సెంటెన్స్, స్పెల్లింగ్. ఇంగ్లీష్ అనేది మనము తప్పకుండా ఇప్పుడు చెప్తే ఇదే టాపిక్ నుంచి ప్రశ్న వస్తుంది అని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే టాపిక్ నుంచి అదే ఉంటుంది, కానీ ఏ మోడల్లో ప్రశ్న అడుగుతాం చెప్పలేము అనమాట. అలాగే నెక్స్ట్ తెలుగు చూస్తే గద్యం మీద ప్రశ్నలు అడుగున్నారంట. ఏంటంటే ఒక గద్యం ఇచ్చేసి ప్యాసేజ్ చేసి దాని నుంచి ప్రశ్న, అలాగే పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు అడుగున్నారంట. అలాగే నెక్స్ట్ ఆధునిక గాంధీ అని చెప్పి ఎవరినైనా అడిగినారంట. నెక్స్ట్ డూడు బసవన్న పాఠ్యాంశం నుంచి ఏదో ప్రశ్న అడిగారు. నెక్స్ట్ అర్థాలు ఇచ్చేసి జతపరచడం అన్నారంట. అలాగే ఇంగ్లీష్ చూస్తే టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, లింకర్స్, స్పెల్లింగ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సెంటెన్స్ కరెక్షను, యాంటోనియము, కంజంక్షను, ఇంకోటి సినోనిమ్గా ఇచ్చినారంటున్నారు. ఇవేంటంటే ఈ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెయిన్ టాపిక్స్ ఏవైతే సెంటెన్సెస్, స్పెల్లింగ్స్, తర్వాత యాంటోనిమ్స్, తర్వాత కంజంక్షన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ తప్పకుండా చూసుకుని అయితే ఎందుకంటే ఆల్రెడీ రివిజన్ చేస్తుంటారు కాబట్టి చెప్తాను. ఫస్ట్ సార్ చూసే వాళ్ళైతే ఇంతవరకు చదవడం వాళ్ళు మీరు చూసుకోలేకపోయినా లాభం ఉంది. కాబట్టి మెయిన్ సబ్జెక్ట్స్ ఏమన్నా ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్ ఉన్నారో మీరు సైకాలజీ, తెలుగు, ఈవీఎస్, మ్యాథ్స్ వీటి చూసుకోండి. అలాగే మెథడాలజీ కానీ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మ్యాథ్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రేఖాగణితం నుంచి బీజగణితం నుంచి అయితే ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి అంటారంట. రేఖాగణితం నుంచి ఫార్ములాస్ చూసుకెళ్ళండి. నెక్స్ట్ సౌష్ఠవాక్షాలు, పూరక కోణం, సంపూరక కోణము, అలాగే నెక్స్ట్ త్రిభుజాల గురించి ప్రశ్న అడుగుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే స్తూపము, శంకు స్తూపం నుంచి ఇంతకుముందు ఎప్పుడు అడగలేదు, బట్ కానీ ఈసారి అడగతానంటే చూసుకెళ్ళండి శంకు స్తూపం గురించి. ఓకేనా. నెక్స్ట్ సౌష్ఠవాక్షాలు చూసుకెళ్ళండి. అలాగే ఆల్ఫాబెట్స్లో సౌష్ఠవాక్షాలు లేని అక్షరాలు ఎన్ని, 2 సౌష్ఠవాక్షరాల అక్షరాలు ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్వతంత్ర కొలతలు ఉంటాయి. త్రిభుజం నిర్మించే అన్ని కొలతలు, చతురస్రం నిర్మించడానికి. అలాగే వీటికి ఈ ఉంటాయి కదా త్రిభుజము, చతురస్రము, దీర్ఘగణము ఇలాంటి వాటికి ఉన్నాయి. వీటికి సౌష్ఠవాక్షాలు 4 ఉండేటువంటి, 2 ఉండేటువంటి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూస్తే చుట్టుకొలతలు, వైశాల్యాలకు సంబంధించి అన్ని క్షేత్రాల ఫార్ములాస్ అన్నీ చూసుకెళ్తే మనం అక్కడ అప్లై చేసి రాసే అవకాశం అయితే. నెక్స్ట్ చూస్తే 13, 20, 21 అండ్ 5/20, 5-7 భిన్నాల మధ్య వచ్చి భిన్నం అన్నారు. నెక్స్ట్ బీజగణితం నుంచి 3-4 ప్రశ్నలు వచ్చినాయంట. అలాగే బాహులకు మధ్యగతం సగటు ఎవరైతే రేపు ఎగ్జామ్కి వెళ్తారో ఈ బాహులకం మధ్యగతం సగటు ఉంది కదా, దీన్ని ఒకసారి చూసుకెళ్ళండి. రేపు తప్పకుండా ప్రశ్న వస్తుంది. మీరు కానీ రేపు ఎగ్జామ్ రాసేయాలంటే కామెంట్ చేస్తారు ఈ టాపిక్ నుంచి ప్రశ్న వచ్చిందని చెప్పకపోతే ఎప్పుడైనా తప్పకుండా బాహులకం మధ్యగతం సగటు నుంచి అయితే ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి దీనికి ఈరోజు వచ్చిన ప్రశ్నలు. అలాగే ఏంటంటే రేపు వేసే వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఇది మొత్తం పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని స్లైడ్స్ పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఇంపార్టెంట్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో సైకాలజీకి సంబంధించినటువంటి, అలాగే మిగతా సబ్జెక్టులకు సంబంధించి అవి మీకు కన్ఫామ్గా ఏదో ఒక టైంలో ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెడతాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.